ఇంటిని అందంగా మార్చుకోవాలని ఎవరుకుంటుందో చెప్పండి. అందులో భాగంగానే షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు మనకైతే కనుక యూపీవీసీ మెటీరియల్ తోటి మనకైతే కనుక ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే చెదలు పట్టుకోకుండా వాటర్ ప్రూఫ్ ఉండేలాగా, అలాగనే ఫైర్ రెసిస్టెంట్ అయితే కనుక వీళ్ళు మంచి క్వాలిటీ తోటి ఇంటీరియర్స్ అయితే కనుక డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ఇంటిని అయితే కనుక మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే మన అనంతపురం పీపుల్ చాలామంది అడుగుతున్నారు అనమాట, చెదలు పట్టకుండా ఏదైనా మంచి ఇంటీరియర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. అందులో భాగంగానే షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు మనకైతే కనుక బెస్ట్ ప్రైస్లోనే మన ఇంటిని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందంగా మార్చుతున్నారు. మన అనంతపురంకి దగ్గరలో ఉన్నటువంటి ఎస్కే యూనివర్సిటీ పక్కనే ఆకుతోటపల్లి ఉందన్నమాట. ఈ ఆకుతోటపల్లిలో ఒక ఫార్మర్ అయితే కనుక ఇంటిని బాగా నీట్గా డిజైన్ చేయించుకున్నారు. సో లోపల వాళ్ళు ఏమేమి వర్క్ చేశారనేది కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను అనంతపురంలోని ఎస్కే దగ్గర ఆకుతోటపల్లి ఉంది కదండి, అక్కడైతే ఉన్నాను అనమాట. ఇవాళ మన వీడియోలో చూస్తారు కదా, ఇదంతా కూడా 4 బెడ్రూమ్ ఉన్నటువంటి ఒక పెద్ద ఇల్లు అనమాట. సో అందులో బాగానే మన అనంతపురంలోని షాహీ ఇంటీరియర్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చాలా వీడియోలు, చాలా రీల్స్ అయితే చేసామన్నమాట. సో లోపల వచ్చేసి వాళ్ళు యూపీవీసీ ఇంటీరియర్స్ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా చేస్తారనమాట. సో లోపల టీవీ యూనిట్ కావచ్చు, ఆ బెడ్రూమ్ వర్క్ కావచ్చు, లేదంటే ఆ కిచెన్ సంబంధించి కావచ్చు, అంతా కూడా చూపించబోతున్నాను. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. హలో గైస్, వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, ఇది చాలా యూస్ఫుల్. చలో. సో ఇల్లు అయితే చాలా బాగుంటుంది, పెద్దదనమాట. స్టార్టింగ్ రాగానే హాల్ ఇది చాలా బాగుంది. అండ్ చూస్తున్నారా, స్టార్టింగ్లోనే ఎదురుగా మనకి టీవీ యూనిట్ అయితే ఉందన్నమాట. సో టీవీ యూనిట్ మీరు గమనిస్తే కనుక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే కనుక మనకి సో ఈ టీవీ యూనిట్ డిజైన్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. అందులో టీవీ కూడా బాగా సెట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏదైనా మనం బుక్స్ పెట్టుకోవడానికి చిన్న ర్యాక్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇట్లా వచ్చేసి పోతే కనుక మనకి కిచెన్ ఉంటుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ డైనింగ్ సంబంధించి కావచ్చు. సో ఇక్కడ మనం తింటున్నప్పుడు ఇక్కడ మొత్తం ఆ ప్లేట్స్ పెట్టుకోవడానికి, అండ్ అక్కడ కూడా ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకోవడానికి కూడా వీళ్ళు డిజైన్ చేసినారు. సో మెయిన్ కిచెన్లోకి వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడైతే క్రాకరీ యూనిట్ ఉంది. అండ్ ఇదంతా కూడా సెల్ఫ్లు అయితే ఉన్నాయన్నమాట. సో కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, సింపుల్గా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సో ఇట్లా మీకు ఏం కావాలన్నా కూడా వాళ్ళు నీట్గా అయితే కనుక తక్కువ బడ్జెట్లో చేస్తారండి. సో మన అనంతపురంలో బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందన్నమాట, కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ దగ్గర షాహీ ఇంటీరియర్స్ వాళ్ళు. చూడండి ఎంత స్మూత్గా ఉంది, అసలు హార్డ్గా లేని లేదు. మొత్తం అన్ని సామాన్లన్నీ పెట్టుకున్నారు వీళ్ళు. ఈ చిన్న స్పేస్ని కూడా చూడండి ఎంత బాగా కవర్ చేశారు వాళ్ళు. బాబా, ఇది నాకు బాగా నచ్చింది. అంటే మీకు ఇంట్లో ఉన్న స్థలాన్ని బట్టి కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు. సో ఇది కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా లేడీస్కి అయితే కనుక ఈ కిచెన్ యూనిట్ బాగా నచ్చుతుంది అనమాట. సో ఇట్లా చాలా వరకు అయితే కనుక వాళ్ళు డిజైన్ చేస్తూనే ఉంటారు. భలే ఉంది ఇది. సో యూపీవీసీ మెటీరియల్తో వాళ్ళంతా డిజైన్ చేశారు. ఎక్కడే కానీ స్క్రూస్ లూజ్ అవ్వడం కానీ, ఎక్కడే కానీ అంటే గ్యాప్ రావడం కానీ అట్లా ఏం లేదు. సో మంచి క్వాలిటీ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట, అంతా కూడా బాగుంది. అండ్ కిచెన్లో ఇంటి పరంగా చూస్తే కనుక ఇది నాకు బాగా నచ్చింది అబ్బా. ఇక్కడ మనకి రోల్ ఉంది. సో అంతా కూడా బాగా నీట్గా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో మొత్తం అంతా కూడా వాళ్ళు నీట్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇట్లా పోతే కనుక మనకి దేవుని ఇంట్లో చూడొచ్చు, కూర్చోడానికి స్టూల్ కావచ్చు, దేవుని సామాన్లు పెట్టుకోవడానికి, అవన్నీ కూడా అంతా కూడా డిజైన్ చేశారనమాట. సో చాలా అయితే కనుక మంచి క్వాలిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కానీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టిస్తున్నారో, ఎవరైతే కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట షాహీ ఇంటీరియర్స్ అనేది. సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఒకసారి కాల్ చేయండి. అండ్ ఇట్లా మన లోపలికి వస్తే ఇది కూడా మనకు పార్టీషన్ వాళ్ళు చాలా సింపుల్గా ఉంది చూడొచ్చు. ఇది వచ్చేసి వైట్ కలర్ అండ్ ఇటు బ్రౌన్ కలర్లో అయితే కనుక కాంబినేషన్లో ఉంది. సో ఇది మనకు రాయల్ లుక్ తెస్తుంది అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు లుకింగ్ బాగా గ్రాండ్గా ఉంటుంది. సో చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఇల్లు కూడా బాగుంది టేస్ట్ వీళ్ళకి. అండ్ ఇట్లా రాగానే మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా చూస్తే కనుక వాళ్ళు ఏదైనా సోప్స్ కానీ, ఇట్లా ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అవన్నీ కూడా పెట్టుకున్నారు. సో మంచి స్టోరేజ్ స్పేస్ అయితే కనుక ఉంది ఇక్కడ. ఇది కూడా బాగుందన్నమాట. అండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూస్తే కనుక రైట్ సైడ్ అంతా కూడా స్లైడ్ డోర్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్లైడ్ డోర్స్ అనమాట, తీయచ్చు. కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను తీయలేదు ఇంతవరకు. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా ల్యాప్టాప్ పెట్టుకొని ఏదైనా స్టడీ చేసుకోవాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా బాగుందన్నమాట. అండ్ పైన సెల్ఫ్లు అన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూసారు కదండి, సెల్ఫ్లు, స్లైడ్ డోర్స్. ఇక్కడ మనకి ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి బాగుంది కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అడగండి, మీకున్న డౌట్స్ ఏమైతే ఉన్నాయో, మీకున్న ఏమైతే ఆలోచనలు ఉన్నాయో అలా అడగండి. మిగతా కనుక బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు. సో ఇదంతా కూడా బాగా స్పేసియస్గా ఉంది, మంచిగా రాయల్ లుక్ అయితే ఉంది. అండ్ ఇట్లా వచ్చేసి ఇది నాకు తెలిసి కిడ్స్ బెడ్రూమ్ అనుకుంటాను. ఓకే, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్.
సో ఇక్కడ చూస్తే కనుక మనకి స్లైడ్స్ అనమాట. ఇది స్లైడ్ డోరు, ఇది స్లైడ్ డోర్. సింపుల్గా వచ్చేస్తుంది, అసలు చాలా స్పీడ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే లూజ్ అవ్వడం కానీ అట్లేం ఉండదు అనమాట. స్టాండర్డ్ అయితే ఉంది. సో అందుకే నేను ఎప్పుడు షాహీన్ టైర్స్ని ప్రిఫర్ చేస్తాను. మరి మీరు ఇప్పుడు పైకి వెళ్దాం రండి. సో చూసారు కదండి కింద ఎంత బాగుందో. ఇప్పుడు దానికి పైన ఉన్నాను అనమాట. సో ఫస్ట్లో చెప్పాను కదా పెద్ద ఇల్లు అని చెప్పేసి, అందులో బాగానే పైన వచ్చేసి ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఈ ఇంటి ఓనర్ వచ్చేసి రైతు అనమాట. ఆయన వచ్చేసి బాగా చాలా మంచి ఆలోచనతోటి కట్టించుకున్నారు. సో మరి షాహీన్ టైర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు కలిపి కట్టారనమాట. అందులో బాగానే మీకు సర్ప్రైజ్ చూపిస్తాను, ఇంట్లో రండి. సో లోపలికి రాగానే ఈ పక్క మనకి బాత్రూమ్ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక రైతు అన్నా కదా చూడొచ్చు, ఆనియన్స్ అని పెట్టుకున్నారు, ఉల్లిగడ్డలు అన్నీ కూడా. సో ఇక్కడ కూడా మనకి అంటే వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ లాగా సెట్ చేసినారు. ఇక్కడ మిర్రర్ పెట్టుకొని రెడీ అవ్వచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక స్లైడ్ డోర్స్ ఇది కూడా. సో లోపల చూస్తున్నారా, అయితే సర్ప్రైజ్. సో ఇట్లా గుంటూరు సెల్ఫ్లు ఉన్నా కూడా దానికి ఫ్రేమ్ వేస్తారు నీట్గా. సో మంచి లుక్ అయితే ఉంటుంది డిజైన్ చేయడంలో. సో చూసారా ఎంత స్మూత్గా ఉందో, స్మూత్గా ఉంది. ఇది కూడా అంతే. ఇది వచ్చేసి డిజైన్ ఉందన్నమాట ఇక్కడ. సో చాలా బాగా అనిపించింది నాకు. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ రెసిస్టెంట్ అనమాట. సో చాలా అయితే చాలా యూస్ఫుల్ ఇది. ఇది ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది. అందులో బాగానే షాహీన్ టైర్స్ కూడా వాళ్ళు కొత్త టెక్నాలజీ పీపుల్కి ఇవ్వాలని అంతా చేంజ్ చేశారనమాట. ఇప్పుడు అటు పక్కకి వెళ్దాము. సో ఏమనుకోద్దండి గాయస్, నా వాయిస్ కొంచెం బాగాలేదు, అయినా సరే మీకోసం నేను ఇస్తూనే ఉన్నాను వీడియోస్ కంటిన్యూస్గా, అసలు రెస్ట్ అనేది లేదు. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము. సేమ్ అట్లే ఉంటుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఎస్, సేమ్ అట్లే ఉంది. ఈ కలర్ కూడా బాగుంది. సో కింద ఉంది కదా కలరు, కాఫీ కలరు అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఇక్కడ ఎప్పుడైనా పెళ్లి జరిగినప్పుడు ఇల్లంతా కూడా మొత్తం బంధువులతో నిండిపోతుంది కదా, అప్పుడు ఇంటిని బాగా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇది కూడా అంతే, ఓపెనింగ్ సేమ్ గుంటూరు సెల్ఫ్లు ఉన్నాయి. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో అంతా కూడా. సో అట్లా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన అనంతపురంలోని ఎస్కే దగ్గర ఆకుతోటపల్లికి వచ్చి మేము చేస్తున్నాం అన్నమాట ఈ వీడియో. సో షాహీన్ టైర్స్ మీరు ఫోన్ చేయండి, మీకైతే కనుక మంచి ప్రజలు ఇస్తారు. ఈ షాహీన్ టైర్స్ వాళ్ళండి అనంతపురంలో ఆల్మోస్ట్ 100% సక్సెస్ఫుల్ అయ్యారు. ఎందుకంటే లోకల్లో వర్క్ చేస్తారు. అందులో బాగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కదిరిలో వర్క్ చేస్తున్నారు. మన ధర్మవరంలో అయితే కనుక 5 ఇళ్ళు చేస్తున్నారు వర్క్స్. సో వీళ్ళకి ఎట్లా అంటే కార్పెంటర్లు అందరూ కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చారు. అలాగనే ఇప్పుడు మీరు చూస్తే కనుక ఉరగొండలో చేస్తున్నారు, మన గారిదినలో చేశారు. ఇంకా మీరు మన ప్రీవియస్లో చూస్తే కనుక లక్ష్మీనగర్లో కూడా మన లోకల్ కూడా చేశారు కదా. సో ఉరగొండలో కూడా చేస్తున్నారు, హిందూపూర్లో కూడా చేస్తున్నారు. సో ఎక్కడ చూసినా కూడా నాట్ ఓన్లీ అనంతపూర్ గైస్, మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎక్కడైనా కావచ్చు, మన ఏపీలో మీరు ఎక్కడైనా సరే కాల్ చేయండి. వీళ్ళైతే కనుక బెస్ట్ వర్క్ అయితే కనుక మీకు ఇస్తారు. అండ్ మన ఇంటికి అలా కాబట్టి మనం బాగా నీట్గా పెట్టుకోవాలంటే షాహీన్ టైర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో కింద చూసారు కదా మీరు, హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, 2 బెడ్రూమ్స్ కింద చూసారు, మళ్ళీ పైన కూడా చూసారు అనమాట. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్క్రీన్ నెంబర్ కాల్ చేసి వెంటనే షాహీన్ టైర్స్ని బుక్ చేసుకోండి. మరి ఇవన్నీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ద నెక్స్ట్. బై బాయ్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఆల్రెడీ నేను ఒక 1 year బ్యాకే షాహీన్ టైర్స్ వాళ్ళకి నేను ఫుల్ వీడియో చేయడం జరిగిందనమాట. అవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఇంకా మీకు డీటెయిల్గా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఇంటిని చూపించాను, ఇంతకుముందు అయితే కనుక వాళ్ళ ఆఫీసులో కూడా చేశాను అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. అలాగే ఎండ్ కార్డులో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా కొన్ని అయితే కనుక ఐ కార్డ్స్లో కూడా ఇచ్చాను అనమాట. సో మిస్ అవ్వకుండా షాహీన్ టైర్స్ వీడియోస్ అన్ని చూడండి.